కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, 2 ఎల్లిపాయలు, పుదీనా, కళ్యామాకు, మిర్చి, సాజీర, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, మటన్ మసాలా, ఫ్రెష్గా దంచిన అల్లము, కారపొడి, సాల్ట్, పసుపు, ధనియాల పొడి. ఈ ఐటమ్స్ మనం వేస్తాము. ఇది 700 grams మటన్. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. ఒక 1 hour 2 hours బిఫోరే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. ఈరోజు మనం మటన్ కర్రీ కుక్కర్లో చేస్తున్నాము. కుక్కర్ వేడయింది. తగినంత ఆయిల్ వేసుకుందాము. నాన్ వెజ్ అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము సాజీరా, నెక్స్ట్ లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసేసుకొని గరిటెతో మిక్స్ చేసుకోవాలి బాగా. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ వెళ్తాము. ఒకసారి కలుపుకుంటే బాగా వేగిన తర్వాత ఇది నెక్స్ట్ మనము ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ మనం మళ్ళీ ముందు కట్ చేసుకున్న ఆనియన్స్ మనం కట్ చేసేస్తున్నాము. మనది కేజీ మటన్ కాబట్టి ఈ మాత్రం ఆనియన్స్ మనకు ఓకే, కొద్దిగా గ్రేవీగా ఉండాలి కాబట్టి మనం ఈ ఆనియన్స్ వేసేస్తాము. బాగా మిక్స్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వరకు వేగేంత వరకు ఉండాలి. బ్రౌనిష్గా గోలింది. నెక్స్ట్ మనము ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. పసుపు, సాల్ట్ తక్కువనే పర్లేదు, తర్వాత వేసుకోవచ్చు మనం. సో నేను సాల్ట్కు తక్కువనే వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేద్దాం. ఒక 1 minute. అల్లం కొద్దిగా ఆయిల్లో వేగనియాలి, పచ్చి వాసన పోతుంది, లేదంటే పచ్చి వాసన ఉంటుంది అల్లం వచ్చేది. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాము. లైట్గా ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి 2 సార్లు మంచిగా మిక్స్ చేసి కలిపి మటన్ లైట్గా ఉడికేంత వరకు అన్నా మనం ఈ ఆయిల్లోనే చేయాలి. ఈ కండిషన్లో మనము మటన్ బాగా ఉడకడానికి కోసమని ఒక కుక్కర్ పెట్టి ఒక 1 విజిల్ 2 విజిల్ వరకు పెడదాము. మూడు విజిల్ కుక్కర్ అయిపోయిన తర్వాత మనం తీసి స్టోర్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసి మళ్ళీ విజిల్స్ పెడదాము. నెక్స్ట్ మనం టమాటో, పుదీనా, కొద్దిగా లాస్ట్ గార్నిష్ ఉంచుకుందాము. నెక్స్ట్ కొత్తిమీర కూడా. మంచిగా కలిపి ఇప్పుడు మనకు నచ్చిన విధంగా ఫుల్ బాయిల్ అయ్యే విధంగా సెట్ చేసుకుందాం. ధనియాల పొడి, మటన్ మసాలా,
కారం పొడి, మంచిగా మిక్స్ చేసి సో బాగా మిక్స్ చేసి నెక్స్ట్ వాటర్ వేసుకొని ఒక 3-4 విజిల్లు పెట్టేస్తే మనం ముక్క బాగా ఉడుకుతుంది. దీనిని వాటర్ వేసుకున్నాం మనం ఇప్పుడు మనం విజిల్స్ పెట్టాలి కాబట్టి మరీ డ్రైగా ఉంటే కింద మాడిపోతుంది కదా, అందుకని కొన్ని వాటర్ వేసుకున్నాము. విజిల్స్ అయిపోయినాయి, ప్రెషర్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మనం స్లోగా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మనకి మటన్ గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. కొద్దిసేపు లైట్గా ఉడికిన తర్వాత తీసేస్తుంది. వేడి వేడి మటన్ కర్రీ రెడీ. దాంతో కాంబినేషన్స్ మన బగారా రైస్, తెలంగాణ స్టైల్ బగారా రైస్ అండ్ చపాతీ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉంటుంది. హ్యావ్ ఎ గుడ్ మటన్ కర్రీ.